హలో నమస్తే. వెల్కమ్ టు మీ మానస కిచెన్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? సో నేను ఇవాళైతే చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ తెలంగాణ స్పెషల్ అన్నమాట. ఇవి 2 చేస్తున్నాను. సో బగారా రైస్ కోసం అయితే నేను రైస్ నానబెట్టుకున్నాను. 2 గ్లాసుల రైస్ తీసుకొని నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు. బగారా రైస్ కుక్కర్లో చేస్తున్నాను. రైస్ కుక్కర్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను మసాలాలన్నీ నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి మసాలాలన్నీ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ ఫ్రై అంతా మనం వేరే గిన్నెలో చేసుకొని కూడా రైస్ కుక్కర్లో వేసుకొని వాటర్ పోసుకొని చేసుకోవచ్చు. కానీ నేను ఇందులోనే వేస్తున్నాను, టైం లేదు నాకు. సో చూడండి, మసాలాలన్నీ వేసాను. అవి వేగాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచితే మనకి ఫ్రై అయిపోతుంది. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో జీలకర్ర నేను లాస్ట్ వేస్తాను. జీలకర్ర అండ్ సాజీరా వేసుకోవాలి. జీలకర్ర అవసరం లేదు, కానీ లాస్ట్ వేస్తాను. ముందే వేస్తే అవి కొంచెం మాడిపోతాయి. సో రైస్ కుక్కర్ కదా, అందుకని నేను ఇవన్నీ ఫ్రై అయ్యాక వేసుకున్నాను. అండ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ సో 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత వాటర్ 2 గ్లాసెస్ నానబెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. 3.5 గ్లాసెస్ పోసాను. అరగంట నానబెట్టుకుంటే మనకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నా కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసా, 3.5 పోసా. బాస్మతి రైస్ అయితే 3 సరిపోద్ది. ఇప్పుడైతే చికెన్ కర్రీ, అది వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. అవి మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేయాలి. ఇప్పుడైతే సో అది మూత పెట్టేసాను. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. చికెన్ కర్రీకి నేను కుక్కర్ పెట్టుకున్నాను అండ్ 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం నాన్ వెజ్ వండినప్పుడు మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం తక్కువ వేస్తే అంత టేస్ట్ ఉండదు. వేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ వేసుకున్నాను. సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగం అండ్ బగారాకు, స్టార్ పువ్వు, ఇంకా మీ దగ్గర ఏమైనా మసాలాలు ఉంటే అవి కూడా వేసుకోండి. నా దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసాను. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను అండ్ 3 to 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. అవన్నీ బాగా గోలనియాలి, మంచిగా ఫ్రై కావాలి. సో నాకు మార్నింగ్ టైం కదా, ఫాస్ట్ కావడానికి కొంచెం చిటికడంతా ఉప్పు వేసాను, తొందర ఫ్రై కావడానికి. అలా అయితే కొంచెం తొందర ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. చికెన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు సండే వచ్చినా మ్యాక్సిమం ఇదే చేసుకుంటా. చికెన్ రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ 2 వేసుకొని మంచిగా తింటాను. చూడండి, ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయింది, అంతా ఫ్రై అయిపోయింది, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవి రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి, నూనెలో వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు నేను పుదీనా తురిమి పెట్టుకున్న ఇది కూడా వేసుకోవాలి అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ కదా, సో ప్రెషర్ కుక్కర్లో వండుతున్నా, సో ముందే వేసుకొని నేను ఇలా కలుపుకుంటాను. నేను ఫాస్ట్గా అవ్వడానికి మార్నింగ్ టైంలో కుక్కర్లోనే చేస్తాను. పుదీనా, కొత్తిమీర కూడా మొత్తం మిక్స్ చేశాక మనం కడిగి పెట్టుకున్న నీట్గా చికెన్ కడుక్కోవాలి. ఉప్పు నిమ్మకాయ వేసి కడుక్కొని పెట్టుకున్నా నేను. సో అలా కడిగి పెట్టుకుంది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నా నేను. నాన్ వెజ్లోకి కొంచెం సాల్ట్ అండ్ కారం 2 ఎక్కువే పడతాయి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి కారం, ఉప్పు మంచిగా పట్టాలి, అప్పుడే బాగుంటుంది కర్రీ అనేది. చూడండి, మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. మూత పెడితే మనకి మసాలాలన్నీ మంచిగా ముక్కకి పడతాయి. 2 మినిట్స్ మనం పెట్టామనుకో, మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. వాటర్ చికెన్ నుండే మనకు వస్తుంది. ఇక్కడనైతే బగారా రైస్ కోసం వాటర్ అయితే మరిగిపోయాయి. నేను రైస్ వేస్తున్నా.
రైస్ అంతా వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ తీసి చూస్తే మనం అన్ని మసాలాలు వేసి మూత పెట్టుకున్నాం కదా, తీసి చూస్తే మనకు చూసారా వాటర్ వచ్చింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంచాలి. అప్పుడు గరం మసాలా కూడా మనకి ముక్కలకి పట్టుద్ది. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టి ఉంచాలి. 1 మినిట్ తర్వాత మళ్ళీ తీసి చూసి ఇప్పుడు మనకు గ్రేవీకి కావాల్సిన వాటర్ పోసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత గ్రేవీ, కానీ వాటర్ కొంచెం తక్కువే పోసుకోండి. ప్రెషర్ కుక్కర్ కదా, మనం ఎన్ని వాటర్ పోస్తే అన్నీ అలానే ఉంటాయి. ఓకేనా, మీకు కావాల్సినంత గ్రేవీ ఇప్పుడే చూసుకొని పోసుకోండి. పోసుకొని కుక్కర్ మూత పెట్టండి. కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచాలి. చూడండి, నాకైతే అంత గ్రేవీ కావాలి, నేను అంత వాటర్ పోసుకున్నాను. కుక్కర్ అయితే 2 విజిల్స్ రావాలి. కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసాయి. ఇక్కడ మనకి బగారా కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, లాస్ట్కి కొంచెం కొత్తిమీర తురిమేసుకుంటే బాగుంటుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచిగా సర్వ్ చేసుకొని తినేయడమే. చూస్తుంటే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది. ఆల్రెడీ తినేసా, కానీ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది కదా. ఇప్పుడైతే సర్వ్ చేసి మా హస్బెండ్కి ఇస్తాను. చికెన్ కర్రీ రెడీ, బగారా రెడీ. సర్వ్ చేసుకొని తినేయడం. ఇచ్చేసా, రియాక్షన్ చూద్దాం. ఎలా ఉందని అడిగాను, బాగుందని చెప్పాడు. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.